బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో ఢిల్లీ జట్టును చిత్తు చేసి 47 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో ఈ రెండు జట్లకు గెలుపు చాలా అవసరం. అలాంటి మ్యాచ్లో ఆర్సీబీ జట్టు సూపర్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టగా ఢిల్లీ జట్టు మాత్రం అట్టర్ ఫ్లాప్ షోతో ఇంటిదారి పట్టింది. ఈ టోర్నమెంట్లో ఆర్సీబీకి ఇది వరుసగా 5వ విజయం కావడం విశేషం. ప్రతి సీజన్లోనూ కీలక సమయంలో ఢిల్లీ జట్టు చేతులెత్తేయడాన్ని ఆ జట్టు అభిమానులు మాత్రం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. స్లో ఓవర్ రేట్ కారణంగా రిషబ్ పంత్ను ఈ మ్యాచ్ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. పంత్ లేని లోటు జట్టులో కొట్టొచ్చినట్టు కనపడింది. నాయకత్వం లేని కారణంగా ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్లో చాలా విషయాల్లో వెనుకబడింది. దీనికి తోడు కీలక సమయంలో క్యాచ్లను ఢిల్లీ ఫీల్డర్లు వదిలివేయడం, అదే సమయంలో ఢిల్లీ టాప్ బ్యాట్స్మెన్ చేతులెత్తేయడంతో ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్లో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా ఆర్సీబీ జట్టు 12 పాయింట్లతో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుని పాయింట్స్ టేబుల్లో 5వ స్థానానికి చేరుకుంది. అదే సమయంలో ఢిల్లీ జట్టు నెగిటివ్ నెట్ రన్ రేట్తో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఈ ఓటమితో ఢిల్లీ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఆర్సీబీ గనుక ప్లే ఆఫ్స్కు చేరాలంటే ఓ 2 విషయాలు ఖచ్చితంగా జరగాలి. మొదటిది, బెంగళూరు జట్టు తనకు మిగిలిన చివరి మ్యాచ్లో మంచి తేడాతో ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చివరి మ్యాచ్లో ఓడిపోవాలి. దానితో పాటు హైదరాబాద్ జట్టు కూడా తన చివరి 2 మ్యాచ్లను ఓడిపోవాలి. అలా గనుక జరిగితే బెంగళూరు జట్టుకు ప్లే ఆఫ్కు వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ పొరపాటున ఆర్సీబీ గనుక తన చివరి మ్యాచ్లో ఓడిపోతే ప్లే ఆఫ్స్కు వెళ్లే అవకాశాలు ఏమాత్రం ఉండవు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఆర్సీబీ తన చివరి మ్యాచ్ను సీఎస్కేతో ఆడనుంది. ఏది ఏమైనా రాబోయే మ్యాచ్లు చాలా రసవత్తరంగా మారుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మొదట బౌలింగ్ చేయని డిసైడ్ అయింది. బెంగళూరు ఓపెనర్లు మెరుపు ఆరంభం అందిస్తారని ఆ జట్టు అభిమానులు చాలా బలంగా ఆశించారు. కానీ నిరాశే మిగిలింది. డూప్లెసిస్ 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కోహ్లీ మాత్రం 200 స్ట్రైక్ రేట్తో ఆరంభం నుండి బ్యాటింగ్ చేస్తూ మంచి దూకుడు మీద కనిపించాడు. కానీ 13 బంతుల్లో 208 స్ట్రైక్ రేట్తో 27 పరుగులు చేశాక ఇషాంత్ శర్మ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన తరుణంలో వన్ డౌన్ బ్యాట్స్మెన్ విల్ జాక్స్, 4వ స్థానంలో వచ్చిన రజత్ పాటీదార్ ఇద్దరూ కలిసి 3వ వికెట్కు 88 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ ఎంతో పట్టుదలతో ఆడి బెంగళూరు మంచి స్కోరు సాధించడానికి గట్టి పునాది వేశారు. ఐపీఎల్ ఆరంభంలో తడబడిన పాటీదార్ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నాడు. మిడిల్ ఆర్డర్లో అదరగొడుతున్నాడు. ఇది మంచి పరిణామమనే చెప్పాలి. పాటీదార్ ఇదే రేంజ్లో గనుక ఆడితే టీమిండియాకు మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దొరికినట్టే చెప్పవచ్చు. 32 బంతుల్లో 163 స్ట్రైక్ రేట్తో 52 పరుగులు చేశాక పాటీదార్ సలాం బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఇక 29 బంతుల్లో 141 స్ట్రైక్ రేట్తో 41 పరుగులు చేసిన విల్ జాక్స్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. వీరిద్దరూ అవుట్ అయ్యాక ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో ఎవరూ కూడా చివర్లో మరింత దూకుడుగా ఆడలేకపోయారు. కామరూన్ గ్రీన్ 24 బంతుల్లో 137 స్ట్రైక్ రేట్తో 32 పరుగులు చేసి పర్వాలేదనిపించిన మిగతా బ్యాట్స్మెన్లలో లామ్రోర్ 13 పరుగులు, దినేష్ కార్తిక్, స్వప్నిల్ సింగ్ 0 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచారు. పాటీదార్, విల్ జాక్స్ అవుట్ అయ్యాక మిగతా బ్యాట్స్మెన్ అంతా అట్టర్ ఫ్లాప్ అవడంతో ఆర్సీబీ జట్టు 20 ఓవర్లకు గాను 9 వికెట్లు నష్టపోయి 187 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివర్లో వచ్చిన బ్యాట్స్మెన్ గనుక మరింత బాగా ఆడి ఉంటే బెంగళూరు జట్టు ఖచ్చితంగా 200 స్కోరు దాటి ఉండేది. డెత్ ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు అత్యద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీ స్పీడ్కు బ్రేకులు వేశారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రసీక్ సలాం చెరకు 2 వికెట్లు దక్కించుకోగా ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ చెరకు వికెట్ను దక్కించుకున్నారు. 188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు బెంగళూరు బౌలర్లు సూపర్ బౌలింగ్, ఫీల్డర్లు అదిరిపోయే ఫీల్డింగ్తో ఆరంభంలోనే వరుసపెట్టి షాకులిచ్చారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ మొదటి ఓవర్లోనే 1 పరుగు వద్ద అవుట్ అవ్వగా అభిషేక్ పోరెల్ 2 పరుగులకు పెవిలియన్ చేరాడు. ఇక 8 బంతుల్లోనే 263 స్ట్రైక్ రేట్తో 21 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెరుపు ఆరంభం ఇచ్చిన మెగ్గుర్క్ను యష్ దయాల్ రన్అట్ చేయడంతో 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ షాక్ నుండి కోలుకోకముందే
30 పరుగుల వద్ద కుమార్ కుషాగ్రా 2 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో షై హోప్, అక్షర్ పటేల్ ఇద్దరూ కలిసి 5వ వికెట్కు 56 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి భాగస్వామ్యం మరింత ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో 23 బంతుల్లో 29 పరుగులు చేసిన హోప్ ఫెర్గుసన్ బౌలింగ్లో చేతులెత్తేశాడు. ఆ తర్వాత మెరుపులు మెరిపిస్తాడనుకున్న ట్రిస్టన్ స్టబ్స్ 3 పరుగుల వద్ద అవుట్ అవ్వడంతో ఢిల్లీ ఒక్కసారిగా డీలా పడి డిఫెన్స్లో పడిపోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్న ఢిల్లీ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అక్షర్ పటేల్ మాత్రం పోరాట యోధుడిలాగా ఒంటరి పోరాటం చేశాడు. సలాంతో కలిసి అక్షర్ పటేల్ ధాటిగా ఆడుతూ స్కోర్ వేగాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. ఇదే క్రమంలో ఢిల్లీ జట్టుకు గెలుపుపై ఆశలు కూడా చిగురించాయి. వీరిద్దరూ కలిసి 7వ వికెట్కు 37 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే సలాం 10 పరుగుల వద్ద అవుట్ అవ్వగా ఆ తర్వాత ఓవర్లోనే యష్ దయాల్ బౌలింగ్లో 39 బంతుల్లో 146 స్ట్రైక్ రేట్తో 57 పరుగులు చేసిన అక్షర్ పటేల్ కూడా పెవిలియన్ చేరాడు. అక్షర్ పటేల్ అవుట్ అయ్యాక ఢిల్లీని ఆదుకునేందుకు ఏ బ్యాట్స్మెన్ కూడా మిగలకపోవడంతో ఢిల్లీ జట్టుకు ఓటమి అనివార్యమైంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు 19.1 ఓవర్లకే ఆల్అవుట్ అయ్యి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో యష్ దయాల్ 3 వికెట్లు పడగొట్టగా ఫెర్గూసన్ 2 వికెట్లు, గ్రీన్, సిరాజ్, స్వప్నిల్ సింగ్ చెరొక వికెట్ను దక్కించుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.